హాయ్ ఫ్రెండ్స్, రైట్ సైడ్‌లో చూడండి 10 టైర్ వెహికల్ ఎంత ఘోరమైన యాక్సిడెంటో. అదొచ్చేసి డ్రైవర్‌కు నిద్ర రావడం వల్లనే ఇటువంటి ఎక్కువ యాక్సిడెంట్‌లయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది చిన్న రోడ్డు డైవర్షన్ ఉంది. కొంచెం నిద్ర మత్తులో ఉన్నట్టున్నాడు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. నిద్ర మత్తులో అయితే ఉంటేనే ఇటువంటి యాక్సిడెంట్‌లయితే అవుతుంటాయన్నమాట. నిద్రొచ్చినప్పుడు సైడ్ పెట్టేసుకొని పడుకోవటమో, చాయ్ తాగటమో ఇటువంటిటయితే చేయాలన్నమాట. చూడండి ఇంకా ఇంకొక ముందుకొచ్చిన తర్వాత మళ్ళీ కర్నూల్ దగ్గర అన్నమాట ఈ యాక్సిడెంటు. బొలెరో వెహికల్ కర్రల వెహికల్ అయితే తీసుకొస్తుంది. కర్ర లోడును. అది యాక్సిడెంట్ అయితే అయిపోయిందనమాట. ఈ యాక్సిడెంట్ అయిపోవడం వల్ల ముందర చూడండి ఐచర్ వెహికల్ కొంచెం అడ్డం పెట్టినారు. ఎందుకంటే ఇది లోకల్ బండి ఉన్నట్టుంది. ఇట్లొచ్చేసి చాలా రకాల యాక్సిడెంట్లు 1 కాదు, 2 కాదు. మేము రోడ్డు మీదకొచ్చినప్పటి నుంచి కనీసం రోజుకు జర్నీలో 4, 5 యాక్సిడెంట్లయితే ఖచ్చితంగా చూడాల్సొస్తది. కొన్ని యాక్సిడెంట్లయితే బ్లడ్డు రోడ్డు మీద అయితే కారిపోతూ ఉంటది. ఇంకా బ్రెయిన్ బయటకొచ్చి చాలా రకాల యాక్సిడెంట్‌లనమాట. ఇవన్నీ మేము చూపించలేము. కొన్నయితే అసలు వీడియో తీయడానికి గూడా మాకు మనసొప్పదనమాట. అంత ఘోరమైన యాక్సిడెంట్‌లయితే చూస్తూ ఉంటాము ప్రతిరోజు. కానీ ఇన్ని రకాల యాక్సిడెంట్లు చూసి గూడా మేము ధైర్యంగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నామంటే, మా మీద మాకు నమ్మకం ఉంది గాబట్టే, మేము ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అయితే వదిలి ఎళ్ళలేకుండా ఉండాము. మీరు కూడా అందరూ చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అయితే డ్రైవ్ చేయండి. అందరికీ టాటా బాయ్.